హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షన్‌కి సంబంధించి కనీస పెన్షన్ పెంపుపై మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే నేను తర్వాత చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ అయితే కనుక పెంచాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది పెన్షనర్లు, విశ్రాంతి పెన్షనర్లు ఎంతకాలంగానో తమ బాధనైతే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈపీఎఫ్ కనీస పెన్షన్ 9,000కి పెంచడం వంటి పెన్షనర్ల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మండిపడింది. ఈ మేరకు పీఎఫ్ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ఇప్పుడు ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈపీఎస్ పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని బర్కత్పురాలో ప్రాంతీయ భవిష్య నిధి కమిషనరేట్ ముందు నిర్వహించిన ఆకలి కేకల ధర్నాకు పలువురు పెన్షనర్లు హాజరై పెద్దపెట్టున నినాదాలు చేశారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు వి నాగేశ్వరరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు విఎస్ రావు తదితరులు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నేతలు మాట్లాడుతూ కేవలం ₹1000 పెన్షన్ ఇవ్వడం అనేది అమానవీయమని, అగౌరవమని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పెన్షన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ దుయ్యబట్టారు. 3 దశాబ్దాలుగా పెన్షన్ పెంచకపోవడం ద్వారా పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు డాక్టర్ అరుణ రాజకుమారి తదితరులు అయితే కనుక పాల్గొన్నారు. సో వీలున్నంత వరకు ఉద్యమాన్ని అయితే కనుక ఉధృతం చేస్తామని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది అయితే చూడాల్సి ఉంది.